అందరికీ నమస్కారం అండి. నేను శ్రీ గాయత్రి తపస్వి శంబల్ నగరి క్షేత్రం నుంచి మాట్లాడుతున్నానండి. ఇక్కడ ప్రతి పౌర్ణమికి సంతానం ప్రాప్తిరస్తు అనే కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ ఋషి ఉంటారు, వారి దీవెనలతో ఈ ప్రోగ్రాం అంతా సాగుతుంది. ఇక్కడ ఎవరైతే దంపతులకి సంతానం ఉండరో వారు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. ఈ క్షేత్రంలో ప్రతిదీ ఫ్రీయేనండి, రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీయే. ఇక్కడ ఏ ఛార్జెస్ కూడా ఉండవు. ఎవరు వచ్చినా ఉట్టి చేతులతో రండి, దైవశక్తి స్వీకరించి వెళ్ళండి. కానీ ఏంటంటే బయటవారు ఈ క్షేత్రంకి వచ్చే ఏ విధంగా వస్తారో ఇవన్నీ తెలియపరచుకోవడానికి రిజిస్ట్రేషన్, అదేవిధంగా ఆ టైమింగ్స్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్లో తెలుస్తుంది అన్నమాట. దాంతోపాటు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి ఇక్కడి నుంచి ఒక ఫోన్ కాల్ వెళ్ళి వారికి తెలియపరుస్తుంది, శంబల్ నగరి క్షేత్రం ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ ప్రోగ్రాం ఈ విధంగా నిర్వర్తిస్తారు అనేసి తెలియపరుస్తారు. ఇక్కడ ప్రతి పౌర్ణమికి సంతానం లేని దంపతులు ఉదయం 8 గంటలకు వచ్చి మధ్యాహ్నం 4 వరకు ఈ క్షేత్రంలో ఉండి ఇక్కడ ఋషులకి అనుసంధానం చేసే విధానంగా ప్రకృతి పరంగా ఇక్కడ అంతా న్యాచురల్గా చేసే విధానం. ఒక తీర్థం ఇస్తాం ఈ దంపతులకి. తీర్థంతో పాటు ఇక్కడ వచ్చిన దంపతులకి తీర్థంతో పాటు కొన్ని న్యాచురల్ ఫుడ్ చెప్తామండి. ఆ న్యాచురల్ ఫుడ్ 3 రకాలుగా ఉంటుంది. అది కూడా క్లియర్గా అండి, ఇక్కడ ఏమి కూడా దాచిపెట్టి చేసేది ఏమి ఉండదు. అంత క్లియర్గా ఏ విధంగా మేము బయట చెప్తామో అదే విధంగా ఇక్కడ చేయిస్తాం. ఇక్కడ ప్రథమం ఏంటంటే ఆ ఋషికి అనుసంధానం అవ్వాలి. ఇక్కడికి వచ్చిన వారు శ్రీ గాయత్రి తపస్వి ఎవరైతే ఋషి ఉన్నారో అజ్ఞాత ఋషి ధ్యాననాథ్ గారు, వారితో ఉన్న ఋషులందరికీ ఈ క్షేత్రంలోని అనుసంధానం అయ్యే విధానంగా వీళ్ళకి మేము ఈ ప్రోగ్రాం అంతా చేస్తామండి, నిర్వర్తిస్తాం. ప్రోగ్రాం అంతా ముందుగా గోపూజ, ఈ క్షేత్రంలో గోమాతలకి మొట్టమొదట పూజ చేయించిన తర్వాత వాటితో 40 నిమిషాల నుంచి 1 గంట ఉంచి దాని తర్వాత పంచారామాలు తీసుకెళ్తాం. ఇక్కడ గోవులకి పంచారామాలు కట్టించాం. ఆ పంచారామాలకు తీసుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి స్పీచ్ పెడతాం. స్పీచ్లో ఒక తీర్థం ఇస్తాం. ఈ తీర్థం ఇవన్నీ క్షేత్రం గురించి తెలియపరుస్తూ ఆ తీర్థం ఇచ్చినప్పుడు ఒక ఫుడ్స్ చెప్తాం. ఆర్గానిక్ ఫుడ్ ఒక రకం చెప్తాం. నెక్స్ట్ కొన్ని రకాల సూప్స్ చెప్తాం, కొన్ని రకాల కషాయాలు చెప్తాం వచ్చిన దంపతులందరికీ. వీటితో పాటు ఇక్కడ వృక్ష పూజ అన్నది ఉంటుంది. వృక్షానికి ఇక్కడ 9 రకాల వృక్షాలు ప్లస్ తులసమ్మ 10వది, వీటన్నిటికీ కూడా వచ్చిన వారందరికీ అనుసంధానం చేస్తాం. దాంతోపాటు విగ్రహాలు ఉంటాయి ఇక్కడ, దైవ విగ్రహాలు, దేవత విగ్రహాలు. ఈ విగ్రహాలు శక్తిపీఠం, శివలింగం, ఇవన్నిటికీ కూడా ఇక్కడ 9 అడుగుల 1800 కేజీల పంచలోహాల విగ్రహం ఉంది గాయత్రి అమ్మ. ఈ విగ్రహానికి కూడా అనుసంధానం చేస్తాం. వచ్చిన వారందరికీ కూడా ఈ విధంగా వాళ్ళు ఇక్కడి నుంచి తృప్తిగా వెళ్తారు. ఈ క్షేత్రంలో వారందరూ కూడా ఎంప్టీ స్టమక్తో రమ్మంటామండి మ్యాక్సిమం. అందుకే ఫోన్ చేసి వారు మెడికల్ కండిషన్ కనుక్కొని వారు ఏ విధంగా తినేసి రావాలా, తినకుండా రావాలనేది వారికి తెలియపరుస్తాం. దాంతోపాటు ఇక్కడ మధ్యాహ్నం భోజనం పెడతాం. ఈ ప్రోగ్రాంలో ఎవరికి కూడా ఆకలితో పంపించి అందరికీ భోజనం పెట్టి ఇక్కడ భోజనం తర్వాత కూడా ఈ ప్రోగ్రాం కొనసాగుతుంది 4 వరకు. వచ్చిన వారందరూ కూడాను మెయిన్ ఏంటంటే ప్రకృతితో మమేకం అయ్యి ఋషులకు కనెక్ట్ అవ్వడమే ప్రథమ ఉద్దేశం. దాంట్లో ఈ అజ్ఞాత ఋషి ఇచ్చే తీర్థం చాలా అమూల్యమైనదండి. అది అమృతం కన్నా ఏమి తక్కువ కాదు. ఇప్పటి వరకు మన దేశంలోని చాలా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి చాలామంది క్షేత్రంలోని ఈ సంతానం ప్రాప్తిరస్తు అనే ప్రోగ్రాంలో పాల్గొన్నారు. మేము సంతానం కన్నా సత్సంతానం ప్రాప్తిరస్తు అనే మాట అంటాం. ఎందుకంటే వచ్చిన వారందరికీ కూడా ఆరోగ్యవంతమైన పిల్లలు ఇక్కడ ఇచ్చే తీర్థంతోనే కలుగుతున్నారు. ఇప్పటి వరకు మేము చాలా మందికి ఇచ్చామండి. నాకు తెలిసి రమారమిగా ఒక 4-5 వేల మంది వరకు తీర్థం ఇచ్చి ఉంటాం గత 12 సంవత్సరాల్లోని. తర్వాత ఈ మధ్యలో అది ఎక్కువైంది. ప్రతిసారి పౌర్ణమికి పాల్గొనే సంఖ్య 80-90 మంది వరకు కూడా పాల్గొంటున్నారు. ఎవరు వచ్చినా ఇక్కడ చేసేది ఏంటంటే ఎంత పెద్దవాళ్ళు వచ్చినా చిన్నవాళ్ళు వచ్చినా అందరికీ ఋషి చింతన, వారికి శ్రీరామ రక్ష, వారందరికీ కూడా చక్కగా ఆ చైతన్యంతో వారు ఇక్కడి నుంచి నిండి వెళ్ళాలనేసి ఈ ఋషి చెప్తుంటారు. అదేవిధంగా కింద ఉన్న వారందరూ కూడాను ఆ ఋషి ఏ విధంగా చెప్తారో ఆ విధంగా కింద ఉన్న వారందరూ కూడా వారితో చేయించి వారిని సాగనంపుతామండి.
ఉంటామండి.